బ్రిలియంట్ కాన్సెప్ట్ అండి. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ అనేది. అంటే మనం ఫండ్స్‌ని డైవర్ట్ చేయడం. అవునండి. ఇందులో చాలా విశేషమైన అంశం ఏంటంటే ఫండ్స్ ఏవైతే వస్తున్నాయో ఆ పెట్టుబడిదారులకు కూడా రిటర్న్ రావడం. అవును. సో ఫస్ట్ అసలు ఈ మోడల్ గురించి చెప్పండి. బేసికల్‌గా మోడల్ ఏంటంటే మనం ఇప్పుడు మీరన్నట్లు ఇందాక గవర్నమెంట్ నుంచి వారొక అద్భుతమైన స్కీమ్‌ని తీసుకొచ్చారు. సో ఏమని అంటే ఎవరికైతే ఇల్లు లేదో అంటే కంప్లీట్‌గా హౌస్‌లెస్‌గా ఉన్నారో హ్మ్. వారందరికీ కూడా పక్కా ఇల్లు కట్టించాలనేది వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. దానికి వారు సబ్సిడీ ఇస్తున్నారు. హ్మ్. కానీ చాలామంది పేదలేంటంటే ఆ ఇచ్చిన 5,00,000 సబ్సిడీలోనే ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు చాలా ఉన్నాయి. కరెక్ట్. కన్వెన్షనల్ మెథడ్‌లో. సో దానికోసం ఫస్ట్‌గా వీఐపీ అల్యూఫామ్ వారు ఏంటంటే మేము అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్‌కి ఎంటర్ అయ్యాము. హ్మ్. మా ఎంట్రీలతోనే మేమేంటంటే వీటికి సొల్యూషన్ ఇవ్వాలి అని చెప్పి 5,00,000లో ఫస్ట్ మేము ఒక కాన్సెప్ట్‌ని మేము రియాలిటీకి తీసుకొచ్చాం. హ్మ్. దాన్ని చాలా బాగా రిసీవ్ అయింది. మీరు మా ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చూసినట్లయితే చాలా హై వ్యూస్ ఎళ్ళినాయి. సో అమేజింగ్. అంటే పీపుల్ ఆర్ రిసీవింగ్ ఇట్ వెరీ వెల్. సో దెన్ వి గాట్ మోర్ కాన్ఫిడెన్స్. మేము కూడా అప్పుడు దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి మనము ఏదైతే హౌసింగ్ ఫర్ ఆల్ అనే ఒక మిషన్‌ని పెట్టుకొని దాని మీద ముందుకెళ్తున్నాము. సో ఇది ఒక మేము నేషనల్ వైడ్ దీనికి రోల్ అవుట్ ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో మేము వెళ్తున్నాం. దీంట్లో భాగంగా ఏంటంటే వారికి మేము ఇప్పుడు ఇల్లు కట్టించాలంటే మా యొక్క అల్యూమినియం ఫార్మ్ వర్క్ సెట్ ఏదైతే ఉందో మేము కంపెనీ నుంచి తయారు చేసి దాన్ని మేము వారికి తీసుకెళ్ళి ఈచ్ మంత్ మేము ఒక 5 హౌసెస్ కట్టగలుగుతాం. హ్మ్. ఆ సెట్ అయితే ఇప్పుడు నీడెడ్ కదా! అవును. ప్రతి ఎవ్రీ 5 హౌసెస్‌కి ఒక సెట్ కావాలి ఎవ్రీ మంత్. సో అలా మనం ఇప్పుడు తెలంగాణలో ఏవైతే మనం ఉందో దేర్ ఇస్ ఎ హ్యూజ్ స్కోప్. అంటే గవర్నమెంట్ ఐడెంటిఫై చేసిన బెనిఫిషరీసే ఆల్మోస్ట్ 20 లాక్స్ ఉన్నారు. అబ్బో! తెలంగాణలోనే 20,00,000 ఇల్లు మీరు కట్టించే పరిస్థితులు. కట్టించే పరిస్థితులు అవసరం ఉందని చెప్పొచ్చు నేను. హ్మ్. సో చాలా మంది బిజినెస్ పార్ట్నర్స్ వస్తున్నారు మాకు. హ్మ్. కాకపోతే మండల్ లెవెల్ కదా ఇది. బికాజ్ ఇట్స్ ఎ రూరల్ ప్రోగ్రామ్. సో ఆ మండల్ లెవెల్ ఏమవుతుందంటే వారు సార్ మేము అంటే మీరు ఏవైతే అల్యూమినియం ఫార్మ్ వర్క్ సెట్‌కి ఇనీషియల్ పెట్టాల్సిన ఇన్వెస్ట్‌మెంట్ ఉందో విచ్ యూ ఆర్ సేయింగ్ అరౌండ్ 35 లాక్ 50 లాక్ అది బాగుంది సార్. కాకపోతే మేము అంత అఫోర్డ్ చేయలేము ఇనీషియల్‌గా. ఒక 5 లాక్స్ ఇవ్వగలుగుతాము. లేదంటే బ్యాలెన్స్ మీరే మాకు లీజింగ్ ఎందుకు ఇవ్వకూడదు? హ్మ్. మీరు ఇచ్చినట్లయితే మేమే ఇల్లులు కట్టిస్తాం సార్. నాకు క్యాపబిలిటీ ఉంది. నేను మా ఊర్లో వాళ్ళందరికి కట్టిస్తాను. నేను ఇంట్రెస్టెడే సార్. ఐ వాంట్ టు బికమ్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటున్నారు. సో మాకు అక్కడ వాళ్ళ ఛాలెంజింగ్ అర్థమైంది. ఓహ్ హ్మ్. షిట్! అంటే వీళ్ళు ఇక్కడ స్టక్ అవుతున్నారు. దే ఆర్ టేకింగ్ అంటే పీపుల్ రిసీవింగ్ ఉంది. పార్ట్నర్ రిసీవింగ్ ఉంది. నౌ వీరిద్దరికి మధ్య గ్యాప్ ఏంటి అంటే ఫండింగ్. ఫండింగ్ లేదు. సో ఫండింగ్ అనేది ఆఫ్‌కోర్స్ కంపెనీ ఎంతగానం చేయగలుగుతుంది. ఒక 2, 3, 4, 5, 4, 5 డిస్ట్రిక్ట్‌కి మ్యాక్స్ చేయగలుగుతాం. హ్మ్. దాని బియాండ్ అంటే మేము కూడా అది హెల్ప్‌లెస్‌లా ఉంటాం. సో అందుకనే మేమేమనుకున్నామంటే లెట్స్ గో ఫర్ లీజింగ్ ఆప్షన్. అందరూ లీజింగ్ అడుగుతున్నారు. సో మార్కెట్ నీడ్ లీజింగ్ ఉంది. రైట్. సో మనం లీజింగ్‌కి వెళ్దాము. సో ఎవరు బెస్ట్ చాయిస్ అంటే ఎనీబడీ కెన్ లీజ్. ఇప్పుడు మీరు కూడా మీ మండల్‌లో మీ దగ్గర ఒక సెట్‌ని మీరు లీజ్ చేసుకోవచ్చు. దాంతో మీరేంటంటే మీ మండల్‌లో ఉండే పార్ట్నర్ ఎవరో ముందుకొచ్చి ఉంటారు మాకు ఆల్రెడీ. వారికి మిమ్మల్ని అటాచ్ చేస్తాం. హ్మ్. సో వీరిద్దరి కలయికతో ఒక సెట్ అనేది ఫస్ట్ వస్తుంది మార్కెట్‌కి. హ్మ్. ఆ సెట్‌తో తను వెళ్లి అక్కడ 5 హౌసెస్ ఎవ్రీ మంత్ కట్టగలుగుతారు. ఇన్ ఎ ఇయర్ వి కెన్ మేక్ 50-60 హౌసెస్. ఓహో!